ఈ భేటీకి కొద్ది గంటల ముందే హిల్లరీ క్లింటన్ ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సీజ్ ఫైర్ ఆ! ఉక్రెయిన్ ఆ! రష్యా మధ్య అసాధ్యము. హ్మ్. కీవ్ నుంచి భూభాగాన్ని రష్యాకి ఇప్పించకుండా ఈ చర్చలు సఫలం కావు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హిల్లరీ క్లింటన్. అదే గదా సమస్య ఇప్పుడు. రష్యా ఏ రష్యా ఏమడుగుతా ఉంది? రష్యా ఏమడుగుతా ఉందంటే, రష్యా ఇప్పటివరకు 20-25% మధ్య భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ 3.5 సంవత్సరాల్లో అంతకు ముందు క్రిమియాతో సహా. హ్మ్. ఆ భూభాగాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించమని జెప్పేసి తాను స్వాధీనం చేసుకున్నటువంటి క్రిమియా దానిలో అంతర్భాగం. మిగిలినటువంటి ఉక్రెయిన్, రష్యా మధ్య ఉన్నటువంటి డాన్‌బాసు లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్రాంతాలున్నాయి. వాటిని స్వతంత్ర దేశాలుగా ఉంచాలని జెప్పేసి అది డిమాండ్ చేస్తా ఉంది. రెండోది వాళ్ళు చెప్తుందేంటి? ఉక్రెయిన్‌కి నాటో సభ్యత్వం ఇవ్వకూడదు. అంతేకాదు ఉక్రెయిన్‌లో మరొక మూడో దేశపు మిలిటరీ ఏది ఉండకూడదు. ఈ షరతులన్నీ అంగీకరిస్తేనే మేము కాల్పుల విరమణ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అవన్నీ గనక అంగీకరించేట్లయితే మొత్తం అంతా ఐరోపాలో ఉన్నటువంటి అమెరికా రాజకీయం లేదా ఆ ఐరోపా దేశాల రాజకీయం అంతా కూడా కుప్పకూలిపోతుంది. అందుకని వాళ్ళు అంగీకరించేటువంటి సమస్య లేదు. అది హ్మ్. జరగకుండా పుతిన్ అంగీకరించేటువంటి సమస్య లేదు. అందుకని ఇప్పుడు సాగుతున్నటువంటి ఈ యుద్ధం ఇదే పద్ధతుల్లో మరొక 3.5 ఏళ్ళు సాగినా గానీ ఆశ్చర్యం లేదనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఓహ్! అంటే ఈ చర్చల తర్వాత కూడా ఏమాత్రం అసలు ఆ యుద్ధాన్ని ఆపే పరిస్థితులు లేవంటారు. ఒక్క 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 ఇంచు కూడా ఒక్క ఇంచు కూడా తగ్గట్లేదు వాళ్ళు. హ్మ్. సరే ఇక్కడ ఒక్క ఇంచు కూడా వాళ్ళు వీళ్ళిద్దరు భేటీని ప్రపంచం మొత్తం సెకండ్ సెకండ్ వాచ్ చేసింది. అయితే yes. అయితే పుతిన్‌ని ఆహ్వానించడానికి ఒక అరగంట ముందే వచ్చి వెయిట్ చేశారు ట్రంప్ అని అంటున్నారు. ఏంటది? అది కట్టసీనా? లేకపోతే ఏంటది? ప్రోటోకాలా? అంటే అలాస్కా అనేది అమెరికా ప్రాంతం. హ్మ్. వాళ్ళ ఇంటికి పుతిన్ వెళ్ళాడు. ఒక అర్ధగంట ముందు వచ్చాడు. దాన్ని పెద్ద రాజకీయ ప్రాధాన్యత దానికేమీ లేదు. హ్మ్. హ్మ్. అసలు ఈ చర్చలకు ముందు అసలు వాళ్ళిద్దరూ ఒకే ఇద్దరు వెహికల్‌లో. ఇద్దరు ఒకే కార్‌లో వెళ్లారని వచ్చింది గదా! అవును. మరి ఇద్దరు ఒకే కార్‌లో వెళ్ళినప్పుడు ట్రంప్ ముందే ఎట్లా ఉంటాడు? ఎయిర్‌పోర్ట్‌లో ఆహ్వానించడానికి ఉన్నాడు. ఆయన యెస్. ఆహ్, ఆయన ఫ్లైట్‌లో అందుకనే ముందే. అది పెద్ద సమస్య కాదు. అది హ్మ్. పెద్ద సమస్య కాదసలు. హ్మ్. సో, అంటే పుతిన్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఈ భేటీని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోటి ఆయన వ్యూహాత్మకంగా ఏమైనా వ్యవహరించారా? అ ఇప్పుడు ట్రంప్ చేతిలో గూడా లేదు. హ్మ్. ట్రంప్ చేతిలో గూడా లేదు పరిస్థితి. హ్మ్. బుధవారం నాడు, శుక్రవారం నాడు వీళ్ళు భేటీ జరుగుతా ఉంటే, బుధవారం నాడు ఐరోపాలో ఉన్నటువంటి నాటో దేశాలు అంటే ఫ్రాన్సు, లేకపోతే జర్మనీ, హ్మ్. బ్రిటను ఇట్లాంటి దేశాలతో పాటు జెలెన్స్కీ ఆన్‌లైన్‌లో భేటీ జరిపారు. భేటీ జరిపి వాళ్ళు చెప్పిందేమిటి? మా ఆమోదం లేకుండా లేదా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకి అప్పగించేటువంటి ఎటువంటి ఒప్పందాన్ని మేము అంగీకరించము. హ్మ్. మీరు దీన్ని గమనంలో ఉంచుకొని పుతిన్ తోటి ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం అని జెప్పారు. అని చెప్పిన తర్వాత ఏమిటి ఇంకా దాని అర్థం ఏంటి? హ్మ్. సో, అంటే నాటో దేశాలకు ఇష్టం లేదా ఈ యుద్ధం ఆగిపోవటం అనేది? ఎ యుద్ధం ఆగిపోవడం కాదు. రష్యా యొక్క షరతుల మీద పరిష్కారం కావడం అనేటువంటిది నాటో దేశాలకు ఇష్టం లేదు. హ్మ్. రష్యా షరతుల ప్రకారం గనక పరిష్కారం అయ్యేట్లయితే, ఇంకా నాటో దేశాలు మొత్తం ఐరోపా దేశాలన్నీ కుప్పకూలిపోతాయి. వాటి పరువు పోతుంది మొత్తం దే జనాభాలో. హ్మ్. రష్యాకి మరింత చులకనవుతారు వాళ్ళు. అటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోరు. తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ఎట్లా? ఒకవేళ కొనసాగితే పరిస్థితి ఏమిటి? అని చూసినప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఉక్రెయిన్‌లో సంక్షోభం మరింత పెరుగుతుంది. ఉక్రెయిన్‌లో సంక్షోభం మరింత పెరిగితే, ఉక్రెయిన్ నుంచి బయటకు శరణార్థులుగా ఇతర ఐరోపా దేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. సరే కొంత ఉపాధి కల్పిస్తున్నారనుకోండి అది వేరే అంశం. కానీ ఇంకా ఎంతకాలం?
ఇంకా ఎంతకాలం ఉపాధి కల్పించాలి, ఎంతకాలం వాళ్ళు భరించాలనేటువంటి సమస్య ఐరోపా దేశాల్లో కూడా కలుగుతుంది కదా. ఉమ్. అందుకని వాళ్ళ మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతా ఉంది. అదే విధంగా జెలెన్స్కీ మీద కూడా ఒత్తిడి పెరుగుతా ఉంది. ఆ పదవి కాలం అయిపోయింది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కనుక నేను ఎన్నికలు జరపట్లేదు అని చెప్పి చెప్తున్నాడు తప్ప, రేపు నిజంగా ఎన్నికలు జరిపితే జెలెన్స్కీ గెలుస్తాడో లేదో కూడా తెలియదు. నీకు మ్యాండేట్ లేకుండా దేశాన్ని యుద్ధంలో కొనసాగించడానికి నీకున్న రైట్ ఏమిటని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే జెలెన్స్కీ దగ్గర సమాధానం లేదు. ఓకే. మరి ఇటువంటి పరిస్థితిని మొత్తంగా అమెరికా, ఐరోపా, జెలెన్స్కీ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి నిర్వాకం ఇది. ఆ నిర్వాకం వాళ్ళకి వాళ్ళ మెడకు చుట్టుకుంది. దాన్ని వాళ్ళు ఎట్లా పరిష్కరించుకోవాలా అనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అసలు అది ట్రంప్కి అసలు చిత్తశుద్ధి ఉందంటారా? చిత్తశుద్ధి ఉందా లేదంటే చిత్తశుద్ధి లేదు, అదే కదా. ఉమ్, ఒకటే ఒకటే చిత్తశుద్ధి అంటే ఒకటే. మనం ఫిజికల్ గా మాట్లాడుకోవాలంటే ఉక్రెయిన్ కి మేము నాటో సభ్యత్వం ఇవ్వం, లేదా ఉక్రెయిన్ లో మా సైన్యాలని మా ఆయుధాలని మేము పెట్టాం అనేటువంటి దానికి కనుక వాళ్ళు అంగీకరిస్తే ఆ భూభాగాలను ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది పుతిన్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గొచ్చు, లేదా మరొక పరిష్కారాన్ని పుతిన్ కూడా రావచ్చు. ఉమ్. అటువైపు నుంచి అది లేకుండా పుతిన్ చేస్తే పుతిన్ కి రేపు బంగ్లాదేశ్ లోను శ్రీలంక అధ్యక్షులకు పట్టిన కథే పడుతుంది. ఏమి సాధించావని చెప్పేసి ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ లో అడుగుతున్నారు కదా జనం, ఏమి ఓ, సాధించారని మీరు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకున్నారని. రేపు ఉమ్, పుతిన్ కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకని అందరికీ అదే పరిస్థితి. ఓకే. సో సరే, ఎవరు పెట్టినా కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా ఎవరు భారతదేశం ఒత్తిడికి లోన్ కావట్లేదా ఇప్పుడు? అవుతుంది ఉమ్, అవుతుంది అదే కదా. నరేంద్ర మోడీ ఇప్పుడు చాలా ఇరకాటంలో ఉన్నాడు. అమెరికాకి ఒత్తిడికి లొంగాలా, లేకపోతే రష్యా తోటి మైత్రి కొనసాగించాలా, లేదా అమెరికా ఒత్తిడికి లొంగి ఒప్పందం చేసుకోవాలా, వాణిజ్య ఒప్పందం చేసుకోవాలా, లేదా ఇక్కడ ఉన్నటువంటి రైతులు లేదా ఇతర ఆ, పారిశ్రామిక వాణిజ్య రంగాలను కాపాడాలా. అగ్ని పరీక్ష ఇంతవరకు నరేంద్ర మోడీ రాజకీయ జీవితంలో ప్రధానమంత్రిగా ఇటువంటి అగ్ని పరీక్ష ఎప్పుడు ఎదురుగాలేదు. కాకపోతే ఏంటంటే పైకి గంభీరంగా ఉన్నారు తప్ప మరొకటి కాదు. రేపు 9వ తారీఖున అమెరికా ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్ళినప్పుడు నేనే నేరుగా ట్రంప్ తో మాట్లాడతానని చెప్పేసి, అంటే అఫీషియల్ గా ఆయన చెప్పలేదు కానీ మీడియాలో వార్తలు వచ్చాయి. కాదని ఎక్కడ ఖండించలేదు ఇంతవరకు. ఏం ఉమ్. మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఇది పెద్ద పజల్. సో 27వ అందుకని తారీఖు మనం 27వ అందుకని తారీఖు మనం నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లొంగిపోతారు అని మనం చెప్పలేము, ఉమ్. వారు అని కూడా మనం చెప్పలేము. సో 27వ తారీఖు నుంచి మన మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ప్రారంభం కాబోతున్నాయి. కట్ ఆఫ్ డేట్ అనుకుంటుంది. సో Yes. ఈ లోపు ఏమన్నా కొంచెం పాజిటివ్గా ఏమన్నా అమెరికా నుంచి న్యూస్ వచ్చే అవకాశం ఉందా? ఇంతవరకు అట్లాంటి సూచనలు ఏమి లేవు. ఒకవేళ అది కనుక వస్తే ట్రంప్ పరువు పోద్ది అక్కడ. ఓకే. ట్రంప్ పరువు కూడా పోద్ది కదా. ఉమ్. సో ప్రపంచవ్యాప్తంగా దీన్ని విశ్లేషకులుగా మీరేమంటారు? ఆయా దేశాల సార్వభౌమాధికారం కోసం పోరాటమా, లేకపోతే ఇగోలో ఉన్న ఇగో ఎవరికి వాళ్ళు ఇగోకి పోతున్నారు అనుకుంటున్నారా? ఇగో కాదు. ఇక్కడ సార్వభౌమాధికారం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇగో ఎవరికైనా ఉందంటే అమెరికాకి ఇగో ఉంది. నేను ప్రపంచ పెత్తందారిని, నేను చెప్పినట్టు ప్రతివాడు వినాలి. ఈ మధ్య వింటలేదు, వింటారా లేదా? ఇగో వాడికి ఉంది. ఆ ఇగో ఉన్నటువంటి దేశాలు ఇవాళ ఇగో నడవదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్న పరిస్థితి కావచ్చు, చైనా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, బలాబలాల రీత్యా చూసినప్పుడు, లేదా అమెరికాకి మొత్తం ప్రపంచంలో వెల్లడవుతున్నటువంటి వ్యతిరేకతను చూసినప్పుడు ఇగో పెట్టుకుంటే నష్టపోయేది అమెరికానే. అది ట్రంప్కి అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం అవుతుంది అంటే తర్వాత అక్కడ జనం తిరుగుబాటు చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో ఇది భేటీ తర్వాత జరుగుతున్న చర్చ. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి భారతదేశానికి పెట్టేశారు. అమెరికా గడ్డ మీదనే ఫ్లోరిడాలో అనుకుంటా ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. దీన్ని అవును. నోబెల్ కమిటీ తప్పుపడుతుంది అని అంటున్నారు. నిజమేనా సార్ అది? గ్లోబల్ కమిటీకిను ఫ్లోరిడాలో జరిగినటువంటి సమావేశానికి ఏం సంబంధం ఏముంది? అది ప్రైవేట్ సమావేశం. ఉమ్, అమెరికాలో ఉన్నటువంటి
పాకిస్తాన్ సంతతికి చెందినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. అటువంటి ప్రైవేట్ సమావేశానికి మునీర్‌ని పిలిచాడు. లేదా మిగతా వాళ్ళని పిలిచారు. వాడు ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడారు. దానికి నోబెల్ కమిటీకి సంబంధం అంటే సంబంధం ఏమి? నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తూ 6 దేశాలు యుద్ధాన్ని ఆపాను అని చెప్పి చెబుతున్నారు కదా. అమెరికా గడ్డ మీద నుంచి నేను అణు యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాను, అణు 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 బాంబులు వేస్తాను భారతదేశం మీద అంటున్నారు కదా మునీరు. అది ఆ నోబెల్ కమిటీ ఏదో సీరియస్ గా పరిశీలిస్తుంది అనేది ఒక న్యూస్. అలా అనుకున్నట్లయితే మరి బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. మరి బరాక్ ఒబామా ఏ దేశం మీదైనా యుద్ధాన్ని ఆపాడా? అంతకుముందు జరుగుతున్నటువంటి వాటిని కొనసాగించాడు తప్ప ఉమ్. ఆఫ్ఘనిస్తాన్‌తో సహా. మరి ఆయన ఏం శాంతి సాధించాడని ఇచ్చారు? అందుకని ఇవాళ నోబెల్ బహుమతి కూడా ఒక ప్రహసనప్రాయంగా తయారైంది. నోబెల్ శాంతి బహుమతి. మిగిలినటువంటి రంగాల్లో ఇచ్చేటువంటి దానికేమో కొన్ని ఆధారాలు లేదా వాళ్ళు చేసినటువంటి వర్క్ అది కనిపిస్తది. కానీ శాంతి అనేటువంటిది రాజకీయం అయిపోయింది పూర్తిగా. రాజకీయం అయిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడికి నోబెల్ బహుమతి ఏంటి? ఎవడైనా కావచ్చు. డెమోక్రట్ అయినా, రిపబ్లికన్ అయినా ప్రతివాడు దుర్మార్గంగానే వ్యవహరించాడు కదా! ఇంకొక దేశం మీద ఏదో ఒక దేశం మీద. అటువంటి వాళ్ళకి శాంతి ఏమిటి? ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటి నరమేధానికి ట్రంప్ నిస్సిగ్గుగా మద్దతిస్తా ఉంటే, ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇచ్చిందంటే అమ్ముడుపోయినట్టే నోబెల్ కమిటీ.